పోలవరం పూర్తి చేసి మీరు గ్రావిటీ మీద వాటర్ ఇస్తానంటే అది ఎవరో రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టారు, అంజయ్ గారు శంకుస్థాపన చేశారు. ఇవి ప్రజలకు అనవసరం. చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, పోలవరం కట్టాడు, వాటర్ ఇచ్చాడు. డెఫినెట్గా అంతవరకు తీసుకుంటారు. మీరు ఎందుకు వాటర్ ఇవ్వటం విషయంలో మీకు అనుమానం ఉందా? ఎందుకు మాటి మాటికి వాళ్ళు ఆపేస్తున్నారు, వీళ్ళు ఆపేస్తున్నారు? కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళిన వాళ్ళంతా దుర్మార్గులు. తీయించేయండి, ఒక రూల్ ఏదో పెట్టి కోర్టు తీయించేయండి. మొన్న చేశారు కదా అర్ధరాత్రి 12 గంటలకు, అలాగే 12 గంటలకు ఒకసారి మీటింగ్ పెట్టి మొత్తం దేశంలో ఉన్న కోర్టులన్నీ తీయించేస్తున్నామని చెప్పండి. లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లని కోర్టులో ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పండి. ఎందుకు మీరు ప్రభుత్వంలో ఉండి గతంలో కష్టపడి పనిచేసిన వాళ్ళ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తారు? మీరు మా విమర్శలను బట్టి మీ ఎలక్షన్ ఏం జరగదు, మీ పెర్ఫార్మెన్స్ని బట్టే మీ ఎలక్షన్ జరుగుతుంది. మేము విమర్శించకపోతే తప్పు జరుగుతుందని కనబడినప్పుడు అయ్యో తప్పు ఉంది అని ఎత్తి చూపించాం. దానికి సమాధానం చెప్పండి. తప్పయా నువ్వు చెప్పి మొన్న మంత్రి గారు అన్నారు, ఈ అరుణ్ కుమార్ అన్నవాడు ఏమీ చేయలేదు, అది ఏం చేశాడో చెప్పానండి 11 నుంచి 13 వరకు అని. ఏం చేస్తాం? కోర్టు ఆపితే కోర్టు ఆపించింది మీరే. వాళ్ళు మీ సింపథైజర్స్ కాదు, మీ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కోర్టుకు వెళ్ళినవాడు. మరి దీన్ని ఎలా మాట్లాడతారు మీరు? ఒక్కసారి కొంచెం మాట్లాడేటప్పుడు కొద్దిగా హోంవర్క్ చేసుకుని చెప్పండి. చెప్తే ఖచ్చితంగా నేనే పార్టీలో లేను, నాకేంటి అభ్యంతరం, నేను ఖచ్చితంగా నాకు తప్పు అయితే క్షమించండి, ఈ పలానాది నేను తప్పు, నాకు ఉన్న అవగాహనలో తక్కువ ఉండటం వల్ల నేను అలా చెప్పాను, ఐఎమ్ సారీ అని చెప్తాను. ఇంత పెద్ద ప్రాజెక్టు. మొన్న ఇంకో మాట చెప్పాడు ఆయన, కాఫర్ డ్యామ్ 41 మీటర్స్కి పెంచుతాం, కాఫర్ డ్యామే మెయిన్ డ్యామ్ అని. కాఫర్ డ్యామ్ అంటే ఒకసారి మనం వెళ్ళి డిక్షనరీలో ఒకసారి కొడితే కాఫర్ డ్యామ్ మీనింగు టెంపరీ అని. టెంపరీగా ఎక్కడైతే కడుతున్నారో ఆ కట్టే చోటుకి నీళ్లు రాకుండా ఉండటం కోసం సీజన్లో పోసేటువంటి అడ్డుకట్టని కాఫర్ డ్యామ్ అంటారు. మీరు కాఫర్ డ్యామే పర్మనెంట్ డ్యామ్ చేసి దాని నుంచే వాటర్ ఇచ్చేస్తాను అని అంటున్నారు. నాకు అర్థం అలా అడిగాను. మీ ఇంజనీర్లు కానీ మీ టెక్నికల్ వాళ్ళు కానీ నా ఫోన్ నెంబర్ చూశారంటే ఎత్తరు, ఎవరో మాట్లాడరు. మరి ఏం చేయను? ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నాను. ఏమో టెక్నాలజీ మారిందేమో, కొత్త టెక్నాలజీ వచ్చిందా? అక్కర్లేదు, ఎయిర్లో తీసుకెళ్ళిపోతాం వాటర్ని. ఇప్పుడంతా వచ్చేసింది కదా, నెట్ గిట్టు వచ్చింది. ఇక్కడ కొట్టామంటే ఇది వెళ్ళి నెట్ ఎక్కడి నుంచి వస్తుందో మనకేం తెలుసు? గాలిలోంచి వచ్చేస్తున్నాయి ఈ లెటర్స్ అన్నీ. మనం ఎలా ఓపెన్ చేయగానే అప్పుడు దాకా గాలిలో ఉంటాయన్నమాట. ఈమెయిల్ ఈ బాక్స్ ఎక్కడుందిరా అంటే గాలిలో ఉంది, అదే స్పెక్ట్రము. అలా ఏమన్నా కొత్త ఆలోచన చేశారా? స్పెక్ట్రంలోనే వాటర్ కూడా తీసుకెళ్ళేది చెప్పండి. డెఫినెట్గా చెప్తే దాన్ని అప్రిషియేట్ చేస్తాం. ఇక్కడ ఎలా నొక్కామంటే అక్కడ వెళ్ళి వాటర్ పడుతుందా, అక్కడ డౌన్లోడ్ చేసుకోవటమే, ఇవేం అక్కర్లేదని. కాఫర్ డ్యామ్ కట్టేసి అదే మెయిన్ డ్యాము, దాని నుంచే వాటర్ ఇచ్చేస్తానంటే మామూలుగా నాకు నేను పెద్దవాడిని అయిపోయాను. మా చిన్నప్పటి నుంచి చూస్తున్న దాంట్లో కాఫర్ డ్యామ్ అంటే నాకు తెలుసు. ధవళేశ్వరంలో 4 సార్లు కాఫర్ డ్యాములు కట్టారు, 4 సార్లు సీజన్ అయిపోగానే వాళ్ళే కూల్చేస్తారు. ఆ కోల్చడం కూడా పెద్ద కష్టమేం కాదు, చిన్న గొలపంతో పొడిస్తే పోతుంది. అటువంటిది నా కాఫర్ డ్యామే మెయిన్ డ్యామ్ అన్నారు. దానికి ఏమన్నా చెప్తారేమో 2-3 సార్లు అడిగాను, వాటికి ఏం చెప్పలే. ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ అనేది నా ఉద్దేశంలో అది పూర్తయితే 80% ఆంధ్ర రాయలసీమ కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80% ఇరిగేషన్ కిందకు వచ్చేస్తుంది, కెనాల్ ఇరిగేషన్ కింద. చాలామందికి ఒక అనుమానం ఏంటంటే దీన్ని అంతా ఎడిసి అటు 80 టీఎంసీ, ఇటేపు 25 టీఎంసీ, 100 టీఎంసీ వాటర్కి బచావత్ అవార్డు ఉంటే ఇది మనకి మొత్తం ఆంధ్ర అంతా కూడా ఎలా అయిపోతుంది ఇరిగేషను, ఏదో అలాగే చెప్తాడని. కానీ అందులో ఉన్నటువంటిది మెయిన్ ఇదేంటంటే ఎప్పుడైతే పోలవరం దగ్గర ఎలా ఆపామో, పోలవరం బ్యారేజ్ డ్యామ్ ఎలా కట్టి వాటర్ని ఆపామో, ఈ కింద ఇంకా సముద్రమే తప్ప ఇంకెవడో అడిగేవాడు లేడు. ఈవేళ 3000 టీఎంసీ సముద్రంలో పోతుంది, ఇక్కడ పెట్టి ఆపుతారు. ఆపిన తర్వాత రూల్ ప్రకారం ఇటు 80 టీఎంసీ, ఇటు 25 టీఎంసీయే. వైజాగ్కి 25, విజయవాడకి 80. కానీ నువ్వు 1000 టీఎంసీ వాడుకున్నా ఎవడో వచ్చి నా నీళ్లు నువ్వు వాడుకున్నావు అనడానికి లేదు. ఇదంతా ఫ్లడ్ వాటర్. పోనీ పై వాళ్ళు ప్రాజెక్టులు కట్టేస్తారయా, అప్పుడేమవుతుంది పరిస్థితి అంటే పైన ఎక్కడ కట్టినా సరే లిఫ్ట్ ఇరిగేషనే కట్టాలి తప్ప ఇలా డ్యామ్ కట్టడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇది గోదావరి వ్యాలీ. ఎక్కడ తోడుకోవాలన్నా 500 మీటర్లు, 600 మీటర్లు, 1000 మీటర్లు నీళ్లు తోడుకుంటే తప్ప పని జరగదు. ఒక్క పోలవరం దగ్గర మాత్రమే ఈ డ్యామ్ కడితే గ్రావిటీ మీద పని జరిగేది పోలవరం దగ్గర మాత్రమే. పోలవరం అనేది ఏదో కడదాంలే, ముందు పట్టిసీమ, పురుషోత్తపట్నం. ఎందుకంటే పోలవరం కడితే ఎంత అనుకున్న రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది కానీ మనకు పేరు రాదు. ఇలాంటి ఆలోచనలు చేయకండి, మీకే వస్తుంది పేరు.
చంద్రబాబు నాయుడు గారు కడితే చంద్రబాబు నాయుడు గారు కట్టారని అంటారు. ఫౌండేషన్ అంజయ్ చేశాడను, రాజశేఖర రెడ్డి అప్పుడు 5,000 కోట్లు ఖర్చు పెట్టి అన్ని పర్మిషన్లు తెచ్చాడను, ఇవన్నీ మేము చెప్పుకోవచ్చు. కానీ పబ్లిక్కి మాత్రం చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి, పూర్తి అయిందండి, వాటర్ వచ్చిందండి వస్తుంది. మీరు ఆ లైన్లో ఆలోచించమని. ఈ పోలవరం ప్రాజెక్టు కరెక్ట్గా అయితే నెక్స్ట్ పట్టిసీమ మీద 2016లో ఒక్కసారి లెక్కలు చూడండి. 2016లో 24 పంప్స్ ఆపరేట్ చేసింది 3 రోజులు. 49 టీఎంసీ ఇచ్చారు కదా, 3 రోజులు మాత్రమే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను తీసుకున్నాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసుకుని ఏ రోజు ఎంత తోడారు, ఎన్ని పంపులు ఆన్ చేశారు తీసుకుని దాన్ని కూడా ప్రెస్ మీట్ పెట్టి అడిగాను. మీరు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత అర్జెంటుగా ఎందుకు చేశారు? దానికి వారు సమాధానం చెప్పలేదు. కానీ కాకు వారు కన్ఫర్మ్ చేశారు. కాకుకి ఎలాగా గవర్నమెంట్ సమాధానం చెప్పాలి, ఆ సమాధానం తెప్పించుకుని అప్పుడు నేను మళ్ళీ మాట్లాడతాను. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.